ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐటీ రంగంలో లే ఆఫ్స్ మొదలయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో నియమించుకున్న వారిని తొలగించేందుకు కంపెనీలు ఈ ఏడాది లే ఆఫ్స్ ను తొలగిస్తున్నాయని సంస్థ సీఈఓ పేర్కొన్నారు. ఈ ఏడాది తొలగింపులు మునుపటి కంటే తక్కువ స్థాయిలో ఉంటాయని చెప్పారు. అయితే గతంలో కంటే ఎక్కువ కంపెనీలు ఈసారి లే ఆఫ్స్ ప్రకటిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ప్రకటించాయి. సోమవారం మరో సంస్థ స్నాప్ ఐఎన్సీ 540 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ప్రకటించింది. ఐటీ జాబ్స్ ట్రాకింగ్ సంస్థ లే ఆఫ్స్ .fyi ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 32,000 మంది ఐటీ నిపుణులు తొలగించబడ్డారు. తొలగింపుల వెనుక ప్రధాన కారణం ఆర్థిక అంశాలే అయినప్పటికీ ఏఐ పాత్ర కూడా కొంత ఉందని రాజర్లీ అన్నారు. ఏఐ నైపుణ్యాలు కావాల్సిన పోస్టుల సంఖ్య డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో 2,000 నుంచి 17,000కి పైగా పెరుగుతాయని తెలిపారు. టెక్ రంగంలో తొలగింపులు కొనసాగుతున్న ఏఐ లాంటి విభాగాల్లో నియామకాలు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే చాలా మట్టుకు లే ఆఫ్స్ ముగిశాయని, కంపెనీలు మళ్లీ కోలుకోవడం ప్రారంభిస్తాయని ఇన్సైట్ గ్లోబల్ సంస్థ సీఈఓ బెర్ట్ బిన్ తెలిపారు. రాబోయే 2 త్రైమాసికాలలో మార్కెట్లో కొంత అనిశ్చితి కొనసాగుతుందని చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లో కోత పెట్టే వరకు ఒడిదడుగులు తప్పవని అన్నారు.